ఆదివాసీల ఆరాధ్య దైవం పద్మల్ ఊరి కోక ఆలయంలో ఉత్సవాలు భారీగా తరలివస్తున్నారు భక్తులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం పద్మల్పూరి కోక ఆలయంలో ఆదివాసీల ఉత్సవాలు సందడి మొదలైంది. ఆదివాసీలు ఏకైక ఆలయంలో పూజలు నిర్వహించి గిరిజనుల తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఏకైక ఆదివాసీ శక్తిపీఠంగా వెలుగొందుతున్న ఈ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుండి వేలాదిగా గిరిజనులు తరలివచ్చారు. కరెంటు లేక చాలా రాత్రి 12 గంటలకు కూడా ఏఈ గారికి మాట్లాడైంది. నేను సబ్ స్టేషన్కి చెప్పి కరెంట్ ఇస్తాను. ప్రతిరోజు 12 గంటలకు రాత్రి వచ్చే కరెంట్ కూడా ఇవాళ 3 ఫేస్ ఇచ్చేది. 3 ఫేస్ కూడా ఇవాళ 5 గంటల 15 నిమిషాలకు 3 ఫేస్ ఇచ్చింది. ఎందుకంటే ఆదివాసులు అంటే అంత సులుకని అయిపోయినారు. ఎందుకంటే సీకట్లో ఉన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, పాప చిన్న ఇబ్బందికరమైన మాకు చాలా బాధ అనిపించింది మాకు. ఎందుకంటే నిత్యం ఇక్కడ మేము రాత్రి పగలు ఎవరికైనా ఇబ్బంది కావద్దని ఇక్కడ ఉంటూ మాకే చాలా రాత్రి కరెంట్ అదే 10 సార్లు ఫోన్ చేసిన ఏ గారు అసలే స్పందించడం లేదు. సాయంత్రం ఫోన్ చేస్తే సరే నేను చెప్తా కరెంట్ ఇస్తా పక్క అని జనరాత్రి అంటే ఇస్తాను కూడా ఇవ్వడానికి కారణం. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా భయపెట్టిస్తురా అధికారుల మరి రాజకీయ నాయకుల ఇంత సుల్కాలం మేము అంతే మమ్మల్ని పట్టించుకునే చరిత్రగాంచిన దేవాలయం ఆదివాసులకు మరి నిలువెత్తు నిదర్శనం గుసాడి నిలువెత్తు నిదర్శనం ఏదైతే ఉన్నదంటే పద్మల్పూరి కాకు. మరి గత 20 సంవత్సరాల నుంచి చాలా పేరుగాంచిన దేవాలయం, కానీ గత 20 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ మరి అధిక సంఖ్యలో మా ఆదివాసులు మరి ఇక్కడ తరలి రావటం మరి ప్రతి అనుక్షణం మేము చెప్తూనే ఉన్నాం. కనీసం ఒక నిత్యావసర వస్తువులు సౌకర్యాలు కల్పించండి పదే పదే మరి ఎన్నో ప్రభుత్వాలు పోతా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. మరి చెప్పినప్పటికీ కూడా మా ఆదివాసుల మీద నిజంగా ఆదివాసులు అంటే అడవిలోనే ఉంటారు తప్ప వాళ్ళకి ఏది తెలియదు, వాళ్ళకి ఏం చేసినా ఏం లేదన్నట్టుగానే ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నాయకులు కానీ చూస్తున్నారు. మరి ఎంతో వేల మంది మహిళలు, చిన్న పిల్లలు వస్తున్నారు. ప్రతిసారి మేము చెప్తా ఉన్నాం, ఈ గుడి ప్రాంగణంలో నిత్యావసర వస్తువులు అయినటువంటి వాష్రూమ్స్, మహిళలకు వాష్రూమ్స్, టాయిలెట్స్, బాత్రూమ్స్ కానీ సౌకర్యం లేదు. మరి కరెంటు కూడా లేదు. రాత్రి పగలు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చినారు. మరి రాత్రి ఇక్కడ కరెంట్ లేక కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి. మరి ఆదివాసుల పట్ల ఎక్కడ ఏం చేసిన చరిత్ర లేదు. మరి ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఏకైక దేవాలయం ఏదైతే ఉన్నదో మరి ఆ దేవాలయం మన పద్మల్పూరి కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేదు. అటువంటి దేవాలయాన్ని మరి అభివృద్ధి చేయాలి అని మరి మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం. వాయిస్లో చెప్తా ఉన్నాం. స్టేజీల మీద ఒక వేదికను పెట్టి చెప్పినప్పటికీ కూడా మరి అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకున్న పాపాన పోతలేవు. మరి నిజంగా ఆదివాసుల మీద ఎందుకు ఇంత ప్రేమ లేకపోవడం అనేది మరి ఇలా త్వరలో మరి ఎలక్షన్ వస్తున్నాయి. మరి ఇప్పుడైనా మరి అధికారులు మాపై స్పందిస్తారా? మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం. మాకు ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది, ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మేము చెప్తాం, ఎవరైతే మేము అడుగునా మేము ఆదిలాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మహారాష్ట్ర కానీ మేము ఒక్కటే పిలుపునిస్తున్నాం ఆలయ కమిటీ తరఫున, అడుగున అడ్డుకోండి.